హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు ఎగ్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు వేసుకుని ఒకసారి తిప్పుకొని మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకుని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కగానే అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి తిప్పుకొని మరలా మూత పెట్టి ఇంకో కొంచెం సేపు ఉడికించుకుందాం. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో టమాటాలను యాడ్ చేసుకోవాలి. టమాటాలు వేసుకుని మరలా ఒకసారి దీన్ని అంతా కలుపుకుని మూత పెట్టి ఈ టమాటాలు కూడా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయ టమాటా కూడా చూసారు కదా, మగ్గిపోయింది, మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని శుభ్రంగా కలుపుకొని ఇదంతా కూడా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోనే 1 గ్లాస్ వాటర్ని తీసుకుని వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకుని ఈ కూర అంతా కూడా ఎగిరే వరకు మనం సిమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, కూర అయితే ఎగిరిపోయింది. అంతే, గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం కుక్ విత్ సుప్రజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.